ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు వన్ టౌన్ వాస్తవ్యులు అత్యం కృష్ణమోహన్ గారు, వారి కుటుంబం, వారి తండ్రి గారు వీరభద్రయ్య గారు, మరియు అమీనాపేట వాస్తవ్యులు జిల్లా సిపిఓ ఆఫీసులో ఏడీగా పనిచేస్తున్న సహోదరులు శ్రీ పులుగొజ్జు వినయానంద కుమార్ గారి జన్మదినం సందర్భంగా కుటుంబం, భార్య మేరీ రోజ్ గారు, కుమార్తె శ్రీమతి అవీలా ప్రసాద్ గారు, చిన్న కుమార్తె అమల గారు, కుమారుడు రాజా రాకేష్ గారు సహకారం ఇస్తున్నారు. అచ్చం కృష్ణమోహన్ గారికి, వినయానంద కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏసే పరిష్కారం పక్షంగా మా ప్రేక్షకులైన మీకు 2013 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభునామంలో తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో మనము అనుదినము కూడా బైబిల్ స్టడీని చేస్తున్నప్పుడు మన జీవితాలు రూపాంతరంలోనికి రావాలి అనే తాత్పర్యంతో ఈ బైబిల్ స్టడీ మనం చేద్దాం. దేవుని మహాకృపను బట్టి 2013 సంవత్సరంలోనికి ప్రభు మనలను నడిపించినందున ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రభు ఈ పరిచర్యను కాపాడేటట్లుగా, కొనసాగించేట్లుగా, కృపనిచ్చేటట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. జనవరి మాసం 31 దినాలు, 31 మంది ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరంలోనికి మమ్మలను నడిపించినందుకై ధన్యవాదాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరం అంతా మమ్మలను కాపాడమని, మా ప్రేక్షకులను కాపాడమని, పరిచర్యను ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా వాక్యోపదేశానికి ఎపిసోడ్ సహకారులు కావాలి, అనుగ్రహించండి. నేటి వాక్య ప్రసారానికి సహకారం ఇచ్చిన అచ్చం కృష్ణమోహన్ గారిని, అలాగే మీ దాసులు మా ప్రియ అన్నగారు పులుగొజ్జు వినయానంద కుమార్ గారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ కృప ఈ కుటుంబాలకు ఇవ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలను మీరే పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరాన ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ యొక్క కుమారుడు ఆహాబు ఇశ్రాయేలు వారిపై రాజుగా షోమ్రోనులో 22 సంవత్సరాలు పరిపాలన చేసెను. చూడండి, ఆసా అనేటువంటి రాజు యూదా వారిని పరిపాలించడం ప్రారంభించిన 38వ ఏట ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ యొక్క కుమారుడైనటువంటి అహాబు 22 సంవత్సరాల పరిపాలన చేయడానికి వచ్చాడు. ఆహాబు పరిపాలనలోనికి వచ్చినప్పుడు 10 గోత్రాల మీదకు షోమ్రోనును ముఖ్య పట్టణం చేసుకుని వెళ్ళాడు. అదే సమయంలో ఆసా తరువాత యెహోషాపాతు వచ్చాడు. అదే దినాలలో ఏలియా ప్రవక్త తన యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల మధ్య ఏలియా ప్రవక్త తిష్బీయుడు అయిన ఏలియా
గొప్ప పరిచర్య చేశాడు. ఆహాబు చాలా చెడ్డరాజు. 22 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ఏలి యెరోబాము చేసిన పాపములన్నింటినీ కూడా కంటిన్యూ చేశాడు. ఇది విచారకరమైన విషయం. దృష్టాంతములుగా మన ఎదుట ఉంచబడినటువంటి ఉదాహరణలను బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి. అలాగున కాకుండా మనము ప్రాచీన పాపపు స్వభావపు స్థితినే కొనసాగిస్తే ప్రయోజనం ఏమిటి? చూడండి, మనము 2012లో జీవించినప్పుడు 2013 కొరకు ఒక నూతన తీర్మానం కోసం ప్రయత్నం చేశాం. 2012లో వైఫల్యాలు ఐడెంటిఫై చేసి వాటిని తీసేసి 2013లో సమర్థవంతంగా భక్తి జీవితంలో కొనసాగటానికి తీర్మానం చేశాం. అలాగున ఇశ్రాయేలీయుల చరిత్రలో వస్తున్నటువంటి రాజుల జీవితాల్లో కలిగినటువంటి పాపం ఆహాబు వాటిని విడిచిపెట్టాలి, కానీ వాటిని ఇంకా అధికం చేసుకున్నాడు. అర్థమవుతుందా? చూడండి, మనం సాధారణంగా డిసెంబర్ 31 నైట్ పోలీసు వారు హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. 12 గంటలు దాటితే 1 గంట దాటితే బయట తిరగకూడదని, వైన్ షాప్స్ కట్టేయాలని, మోటార్ బైక్స్ మీద అతివేగంగా వెళ్ళకూడదని, ఇవన్నీ కూడా హెచ్చరికలు. ఎందుకు ఇస్తున్నారు? ప్రమాదాలు జరగకూడదని. రాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం ఉదయం 9-10 గంటల మధ్య, అంటే 9 అవర్స్ స్పాన్లో అన్ని జిల్లాలలో యాక్సిడెంటల్ కేసులు ఐడెంటిఫై అయ్యాయి రాష్ట్రంలో. ఈ ఉదయం ఒక సహోదరుడు ఈ విషయాన్ని చెబుతున్నాడు. అన్ని జిల్లాలలో కూడా మోటార్ బైక్స్ గుద్దుకోవటమో, జారిపడి చనిపోవటం. ఎందుకంటే దృష్టాంతములుగా ముందటి స్థితి గుర్తెరిగి వారు హెచ్చరికలు చేశారు. వినకపోతే ప్రమాదం. కనుక హెచ్చరికగా మనకున్నటువంటి చరిత్ర రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. బైబిల్ గ్రంథం మనకు ఎందుకు ఇవ్వబడింది? దృష్టాంతముగా ఇవ్వబడింది, ఎగ్జాంపులరీగా ఇవ్వబడింది. దానిని చదివి అందులో ఎలా ప్రవర్తించిన వారు ఎట్లా నాశనమయ్యారో తెలుసుకొని దాని ప్రకారం జీవితాలు దిద్దుకోవటానికి బైబిల్ గ్రంథం మనకు ఉపకరిస్తుంది. అందుకనే క్రైస్తవుల కంటే క్రైస్తవేతరులు డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నటువంటి వారు చాలా పర్యాయాలు సాక్ష్యాలు ఇచ్చారు. ఏమిటంటే, బైబిల్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అని. రక్షణ పొందని ప్రజలే బైబిల్ హెల్ప్ఫుల్ అయిందని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇక రక్షణ పొందిన మనం సాక్ష్యం కాదు, ఇంకా ఎంతైనా చెప్పాలి. ఎందుకంటే బైబిల్ అంతా కూడా బుక్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, చాలా రకరకాల అనుభవాల యొక్క రికార్డ్. నాకు ఒక మిత్రుడు అడ్వకేట్ ఉన్నారు. వారితో నేను చాలా ఫ్రీక్వెంట్గా కలిసి మాట్లాడుతూ ఉంటాను. ఆయనతో మాట్లాడినప్పుడు వారి సంభాషణల్లో వారి క్లయింట్స్తో వారు మాట్లాడుకుంటున్నప్పుడు, డిఫరెంట్ అడ్వకేట్స్ మధ్యన వారు మాట్లాడుకుంటున్నప్పుడు, ఫలానా కేసులో ఫలానా తీర్పు వచ్చింది కాబట్టి ఆ తీర్పును ఉదాహరించి ఈ విధంగా మనం ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు అని వింటూ ఉంటాను నేను. ఎందుకు చెబుతున్నానంటే, ఫలానా పని చేసినందున ఫలానా శిక్ష వచ్చింది దైవికంగా అనేది ఎక్కడుంది? బైబిల్లో ఉంది. బైబిల్ గ్రంథంలో పాపాన్ని గురించినటువంటి అన్ని రకాలైనటువంటి క్రిమినల్ ఆస్పెక్ట్స్ గురించి ఉంది. బైబిల్ స్పీక్స్ అబౌట్ ద రేప్, మర్డర్, కిడ్నాప్, చాలా అన్ని రకాలైనటువంటి విషయాలను గురించి బైబిల్ రాసింది. కాబట్టి అది చేసిన వారికి ఎటువంటి ప్రతిఫలం దక్కిందో కూడా రాసింది. కాన్స్పిరసీ, కుట్రలు, అలాంటివి కూడా చరిత్ర బైబిల్లో కనిపిస్తుంది. అందుకనే రీడ్ ద బైబిల్, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ రెండు కలిపి చదవటం మనం నేర్చుకోవాలి. ఈ క్రొత్త సంవత్సరంలో బైబిల్ గ్రంథాన్ని బాగా పఠిస్తాము అనే తీర్మానం తీసుకోమని నేను మనవి చేస్తున్నాను.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆహాబు తనకు ముందస్తుగా ఉన్న ఇశ్రాయేలు రాజులందరూ చేసిన చెడు పనులను తాను చేస్తూ వచ్చాడు. ఆ చెడు పనులు చేసినందుకు వారికి కలిగిన ప్రతిఫలాల వైపు తాను దృష్టి పెట్టలేదు. సోదరుడా, సోదరి, చరిత్ర పాఠాలను నేర్పిస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది. నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్లై అవుతుంది. అట్లాంటప్పుడు రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, డిఫరెంట్ గవర్నమెంట్ పీపుల్ని తీసుకొని అక్కడ సహాయక చర్యలు చేపడుతూ ఉంటారు. దాని కొరకు ముందస్తుగా సిద్ధపడతారు. ఏలూరులో మనకు ప్రతి సంవత్సరం ఒక ప్రమాదం ఉంది, తమ్మిలేరు యొక్క ఫ్లడ్. అది విపరీతమైన ఫ్లడ్ వస్తున్న సందర్భంలో జిల్లా అధికారులు, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా డిస్కస్ చేస్తారు దీని మీద. రీసెంట్గా వచ్చిన ఫ్లడ్కి ఆ సందర్భంలో రాత్రిపూట నేను అధికారుల దగ్గర ఉన్నాను. నేను ఎందుకు ఈ ఉదాహరణలు చెబుతానంటే మీరు అర్థం చేసుకుంటారని, మీకు సులువుగా వాక్యం గ్రాహ్యం అవుతుందని. అధికారుల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన పెద్ద ఉన్నతాధికారి అన్నాడు, ఇప్పటికిప్పుడు ఇసుక మూటలు ఎత్తుక్కోవటం ఎలా, అడ్వాన్స్గా డంప్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా, ఏ రేవుల దగ్గర వీక్గా ఉందో చూచి ఇంతకుముందు ఎక్కడెక్కడైతే బ్రద్దలైపోయాయో ఆ పాయింట్స్ దగ్గర అడ్వాన్స్గా ఇసుక మూటలు ముందే ఎందుకు ప్రొక్యూర్ చేసి ఉంచలేదు, ఇప్పుడు సప్లై ఎక్కడ టైం సరిపోతుందని అడిగాడు. అంటే మునుపు జరిగినటువంటి తీవ్రమైన నష్టాల నుంచి ఏం పాఠం నేర్చుకొని పనిచేశారు మీరు అని అడిగాడు ఆయన. కింద అధికారులు నోరు వెళ్ళబెట్టారు. అర్థమవుతుందా? దానివల్ల పట్టణం ప్రమాదంలోకి వచ్చే అవకాశం ఉంది కదా అని ఆయన అధికారి కొంచెం మందలించాడు. చూడండి, ప్రతి వ్యక్తి జీవితానికి కూడా హెచ్చరికలు అవసరం. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. కాబట్టి ఒక్కొక్కరి జీవితంలో వాక్యం ప్రకారం నడవకపోతే ఏం జరుగుతుంది అనేది బోధించడానికి ఇశ్రాయేలుకి బోధకులను ఇచ్చాడు, హెచ్చరించడానికి ప్రవక్తలను ఇచ్చాడు. మరి ఈనాడు క్రైస్తవులు ఎందుకు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో పతనం అవుతున్నారు? బైబిల్ చేతిలో లేకనా? సండే చర్చెస్లో బోధకులు లేకనా? ఎందుకు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నారు? ఎందుకు సమాజంలో ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని స్థాపించలేకపోతున్నారు? ఎందుకనగా we are not practicing. మనము దాన్ని అమలు చేయటం లేదు. మన బైబిల్ ఏదైతే బోధించిందో దాన్ని మనం అమలు చేయటం లేదు. దాని వలన మన జీవితాలకు నష్టం వచ్చింది. చాలా పర్టికులర్గా ఈ ఒమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు 22 సంవత్సరాలు ఏలినప్పుడు 22 సంవత్సరాలు చెడే చేస్తూ వచ్చాడు. ఏమి మంచి చేయటం చేతగాక, దేవుని వాక్కుకు లోబడాలని తెలియకనంటారా? ఇశ్రాయేలీయుల చరిత్రే గంభీరమైన చరిత్ర కదా, దేవునితో కూడిన నడక కలిగిన చరిత్ర ఉన్నది కదా. మరి ఎందుకు విగ్రహారాధన వైపు వారు మండిపోయారు? నీ మనసు, నీ హృదయము ఎందుకింత బలహీనమాయను అని అంటాడు భక్తుడు. హృదయము బలహీనమైనప్పుడు శరీరేచ్ఛలు హృదయాన్ని ఆక్యుపై చేస్తాయి, జీవితాన్ని డామినేట్ చేస్తాయి. దానివల్ల మనం పడిపోతాం, ఆత్మీయంగా పతనావస్థకి వెళ్తాం, భ్రష్టత్వానికి వెళ్తాం. ఆహాబు యెజబేలు అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. సీదోనీయుల, చూడండి, సీదోనీయుల కుమార్తె. ఇదేమిటండి? యెరూషలేములో ఎంతమంది లేరు, ఇశ్రాయేలీలు ఎంతమంది లేరు, అలాగే షోమరోన్లో ఎంతమంది లేరు, 10 గోత్రాలు ఎంతమంది లేరు. సీదోనీయుల యొక్క రాజైన యెజ్బయలు కుమార్తె యెజబేలు వివాహం చేసుకోవటం ఏమిటి? యెజబేలు వివాహం చేసుకోవటానికి ఒక కారణం ఉంది, ఆకర్షితులవటానికి. ఈ రోజుల్లో మనం బ్యూటీ క్లినిక్స్ చూస్తున్నాం, ఈ రోజుల్లో ఫేషియల్స్ చూస్తున్నాం, ఈ రోజుల్లో అలంకరణలు చూస్తున్నాం. ఇది క్రీస్తు పూర్వం. ఇప్పుడు నేను చెబుతున్న ఈ వృత్తాంతం
యేసుక్రీస్తు ప్రభువుకు పూర్వం 800 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పటికీ 2800 సంవత్సరాల క్రితం స్టోరీ నేను చెబుతాను. అప్పుడే ఆవిడ ముఖానికి రంగులు వేసుకుందట. అంటే లిప్స్టిక్స్ అలాగే ఫేషియల్స్ ఆ రోజున చేయించింది ఈవిడ. అర్థమవుతుందా? యెజబెల్. కనుక యెజబెలు ఆహాబును అట్రాక్ట్ చేసి ఉండాలి. అందువలన ఆమెను భార్యగా తెచ్చుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు 2 పట్టణాల పేర్లు చెప్పాడు యెరూషలేమును గద్దిస్తూ. తూరు, సీదోను పట్టణాలు. తూరు, సీదోను పట్టణాల్లో సువార్త ప్రకటించి ఉంటే వాళ్ళు ఎప్పుడో మారుమనసు పొందేవాళ్ళు అన్నాడు. అంటే అంత వికెడ్ సిటీస్ అన్నమాట అవి ఆ రోజులకి. మరి సీదోనుకు సంబంధించినటువంటి ఆమెను ఎందుకు తెచ్చుకున్నాడు? ఆధ్యాత్మిక భ్రష్టత్వం. విగ్రహారాధన చేసే దిక్కుగా అతనిని పురికొల్పింది యెజబెలే. యెజబెలు క్యారెక్టర్ భయంకరమైనటువంటిది. యెజబెలు ఒక రాణి, ఒక మహిళ, అపవాది అంతటి స్థాయి ప్రభావం కలిగి ఎక్స్ప్రెస్ చేయబడింది. యెజబెల్ అనేటువంటి స్త్రీ 850 మంది ప్రవక్తలను పోషించింది. బయలుదేవత ప్రవక్తలు 400 మంది, అషరా దేవత ప్రవక్తలు 450 మంది, 850 ప్రీస్ట్స్, జెంటైల్ ప్రీస్ట్స్ అండ్ ప్రొఫెట్స్ని పెంచి పోషించింది. ఆలోచించండి, ఇశ్రాయేలు యొక్క డబ్బుతో 850 మంది ప్రవక్తలకు జీతమచ్చలిచ్చింది. ఇక దేశం ఎంత విగ్రహారాధనతో నిండిపోయి ఉంటుందో మీరు ఆలోచించండి. ఎన్ని టెంపుల్స్ అయి ఉంటాయో మీరు ఆలోచించండి. దానులోను బేతేలులోను యెరోబాము రెండు ఆలయాలు విగ్రహాలు స్థాపించి యెహోవా కొరకు కడితే 850 విగ్రహారాధన ఆలయాలు. ఎందుకంటే ప్రీస్ట్కి ఒక ఆలయం లెక్కేసుకున్నా కూడాను అన్ని ఆలయాలు అహాబు రాజు యొక్క కాలంలో ఇశ్రాయేలు దేశంలో వచ్చేసాయి. దాన్ని బట్టి దేవునికి ఎంత బాధ కలిగి ఉంటుంది, దేవునికి ఎంత వేదన కలిగించి ఉంటారు ఇశ్రాయేలీయులు. మనం ఒక్క వ్యతిరేకమైన పని మన ఇంటిలో వాళ్ళు మనకు చేస్తేనే మనం తట్టుకోలేం కదా. దేశము కూడా 22 సంవత్సరాలు విగ్రహారాధనలో మ్రగ్గిపోతుంటే దేవుని ఉగ్రత రాదా? అందుకే దేవుడు ప్రవక్తలను పంపి మాట్లాడాడు. చదివేస్తాను ఈ అధ్యాయం చూడండి. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. ఇట్స్ వెరీ బ్యాడ్. పూర్వీకులందరినీ మించిన చెడుతనం చేశాడు. మించిన చెడుతనం. వాళ్ళ తాతలు 10% చేస్తే వీడు 100% చేశాడు. ఆహాబు యొక్క జీవితం చెడుతో ముడిపడినట్లుగా రాయబడుతుంది. మనలను గురించి ఒక గ్రంథంలో చరిత్రలో భవిష్యత్తు తరాల కోసం రాస్తే ఏమని రాస్తారు? నిన్ను గురించి ఏమి రాస్తారు? నన్ను గురించి ఏం రాస్తారు? మన నడతను గురించి ఏమని ప్రజలు మాట్లాడుతున్నారు? మన క్రైస్తవ్యాన్ని గురించి సమాజం ఏమంటోంది? ఊరికినే తీసి అవతల పారేయిద్దండి. వాళ్ళు అలాగే అంటారులే అని అనుకోవద్దు. వారు నిజమే మాట్లాడుతున్నారు. వారు నిజమే మాట్లాడుతున్నారు. సరి చేసుకోవాల్సింది సంఘాన్ని. ఆనాడు సంఘానికి మొదటి శతాబ్దంలో ఏ థ్రెట్ వచ్చిందో, ఏ భయం వచ్చిందో అదే భయం నిలిచే ఉంది ఈ 21 శతాబ్దాల్లో ఇవాంజలిజం పక్షంగా. అయితే మెథడ్స్ ఆఫ్ ఇవాంజలిజం మీద విమర్శలు వచ్చాయి. ఇవాంజలిజం మీద విమర్శలు రాలేదు, మెథడ్స్ ఆఫ్ ఇవాంజలిజం మీద విమర్శలు వచ్చాయి. ప్రజల యొక్క టాలరెన్స్ ఎక్కడ పోయింది? నాన్ క్రిస్టియన్స్ది క్రిస్టియన్స్ మీద. మెథడ్స్ ఆఫ్ ఇవాంజలిజం మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి. కాబట్టి ఈనాటి 21వ శతాబ్దపు క్రైస్తవ సంఘం తన వైపు తాను చూసుకోవటం మొదలు పెట్టాలి. ఆ రోజు ఆహాబు తనను తాను చూసుకోలేదు, తన పూర్వీకులతో తన కంపేర్ చేసి చూసుకోలేదు. ఈరోజు నేను మనవి చేస్తున్నాను,
యు నీడ్ టు లుక్ ఇన్ టు యువర్ హార్ట్. నీ హృదయంలోనికి నీవే తొంగి చూసుకోవాలి. వేరొకరు చూసి చెప్పలేరు నీ హృదయం ఇంత పాడైందని. నీవే బాగా చెప్పగలుగుతావు నీ హృదయం ఎంత పాడైపోయిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహాబు పూర్వీకుల కంటే చెడుతనం చూపించాడు. మనం ఎటువంటి సాక్ష్యాన్ని మూటకాడుతున్నాం? ధనాపేక్ష, అధికార దాహం, ఈ లోక సంపాదన, లోకం వైపు పరుగులెత్తటం, ఇవన్నీ కూడా మన పైన మోపబడుతున్న నిందలు. క్రీస్తును పోలి నడవనేటువంటి స్థితి ఆరోపించబడుతోంది నేటి సంఘం పైన. దానిని మనం ప్రక్షాళన చేసే దిక్కుగా 2013 వెళ్ళాలి. కనుక ఒక కత్తి మీద సాము వంటిది క్రైస్తవుని జీవితం. షార్ప్ ఎడ్జ్డ్ సోర్డ్ మీద నడవటం వంటిది. జాగ్రత్త. మనం ఎట్లా పడితే అట్లా జీవించేసి బాగానే ఉన్నామని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లే. ఆహాబు తనను తాను మోసం చేసుకున్నాడు. తన జీవితం ఏమిటో తను ఆలోచన చేసుకోలేకపోయాడు. ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని సరిచేసుకోలేకపోయాడు. అందువలన అతని జీవితం బ్యాడ్ ఎండింగ్కి వెళ్ళింది. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుస్తూ అది స్వల్ప సంగతి అనుకున్నాడట. ఎంత భయంకరం అండి! నెబాతు కుమారుడైన యెరోబామే 100% వికెట్ పర్సన్ అయితే అది తన దృష్టికి చాలా స్వల్పం అనుకుని తాను సీదోనీయుల కుమార్తె దగ్గరికి వెళ్ళి యెజబెలను ఆమెను వివాహం చేసుకుని బయలుదేవతను పూజిస్తూ వారికి మొక్కుచూ ఉన్నాడు. హౌ డేంజర్ ఇట్ ఈస్! బయలుదేవత ఆరాధికుడిగా మారిపోయాడు ఈ ఆహాబు రాజు. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు ఒక బలిపీఠం కట్టించి ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాడు అక్కడ. రాజుల 2వ గ్రంథంలో ఈ విషయాలు చాలా తేటగా రాస్తూ ఆహాబు నిలిపిన స్తంభం ఉంది అని రాశాడు షోమ్రోనులో. చూడండి, షోమ్రోనులో దేవతకు ఆహాబు ఈ బయలుదేవతకు ఒక విగ్రహం కట్టాడు, మందిరం కట్టాడు. ఆ మందిరంలో బలిపీఠం కట్టాడు. అక్కడ ఒక స్తంభాన్ని నిలిపాడు. ఆ స్తంభం పేరు అషేరా. అషేరా దేవతకు ఒక స్తంభం నిలిపాడు. దేవుడు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేశాడు. అండర్లైన్ చేసుకోండి, ఎన్నిసార్లు కంపేర్ చేస్తున్నాడు పూర్వీకులతో. వారికంటే ఎక్కువ, వారికంటే ఎక్కువ, వారికంటే అధికంగా పాపం చేశాడు. యెహోవాకు కోపము పుట్టించాడు. యెహోవాకు కోపము పుట్టించాడు. సోదరుడా, సోదరి, నీ పాపపు జీవితం దేవునికి కోపం పుట్టిస్తుంది. జాగ్రత్త. ఆయన తీర్పు వెలువడిందో మనం పాడైపోతాం, మనం నాశనం అవుతాం. విశ్వాసులైనటువంటి వారు విల్ఫుల్ సిన్లో కంటిన్యూ అయితే ఆయన కోపం మండుతుంది. భక్తిహీనత మీద ఆయన కోపం నిత్యం మండేదే. కనుక నిత్యము ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరే దిక్కుగా వెళ్ళాలి తప్ప క్షమాపణ అడగటం మానివేసేస్తే, పరిశీలించుకోవటం మానేస్తే మన జీవితం భంగపాటుకు గురవుతుంది. జాగ్రత్త. నేను పలుమార్లు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేశాను. ఇప్పటికీ నేను మనవి చేస్తున్నాను, ఎవ్రీ డే వీలైతే ప్రతి గంట నా మాట విన్నారా, ప్రతి గంట మీ ఆత్మీయ జీవితం పట్ల ఒక్కసారైనా మెలకు తెచ్చుకోండి. నేను ఎట్లా ఉన్నాను, ఈ గంటలో నేనేం మాట్లాడాను, ఏం చేశాను, ఏం చేస్తున్నాను, నా యాటిట్యూడ్స్ ఎట్లున్నాయి. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను నిన్నటి దినాన. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక క్రియ చేస్తున్నప్పుడు
ఆ క్రియకు భిన్నమైనటువంటి ప్రవర్తన తీరుతో కూడిన ఆలోచన బహిరంగంగా చెప్పడం కూడా కుదరదన్నాడు. అదే ఇంటెగ్రిటీ అంటే. హోల్నెస్, ఇంటెగ్రిటీ అంటే ఇంటీజర్ అనే పదం నుంచి వచ్చింది. సంపూర్ణత అంటే ఏమిటో తెలుసిన, మనం చేయని క్రియను ఆలోచనలలో కూడా చేస్తామనే భావన ఇంకోటి రానియకూడదు. దాన్నే మనస వాచ కర్మణ. హృదయంలో ఏదైతే అనుకున్నామో, ఏది మాట్లాడామో, ఏదైతే పని చేసామో అన్నీ కూడా ఏకంగా ఉండాలి. ఆ విధంగా మనం మనలను సంస్కరించుకోవటం చాలా అవసరం. క్రైస్తవుడే లోకానికి బోధకుడు. లోకంలో క్రైస్తవుడే బోధకుడు, క్రైస్తవుడే మ్యాప్ లాంటివాడు, క్రైస్తవుడే లైట్, క్రైస్తవుడే ఉప్పు. సమాజాన్ని ప్రిజర్వ్ చేయాల్సినటువంటి సాల్ట్ క్రైస్తవుడే. చేస్తున్నామా? సమాజానికి దారి చూపించాల్సినటువంటి వెలుగు క్రైస్తవుడే. చేస్తున్నామా? సమాజాన్ని హెచ్చరిక చేయాల్సిన గొంతు క్రైస్తవుడిదే. చేస్తున్నామా? మన మీద అనేక గొంతులు లేస్తున్నాయి. మనకు అనేక మంది వెలుగు చూపే వాళ్ళు తయారవుతున్నారు. మనకు అనేక మంది హెచ్చరిక చేసేవాళ్ళు వస్తున్నారు. కారణము, మనము నెబాతు కుమారుడైన యెరోబాము వంటి ప్రవర్తనకు వెళ్తున్నాము. దేవుని స్థానాన్ని మరి దేనికో ఇచ్చేస్తున్నాం మనం. అందువలన మన జీవితాల్లో స్పష్టత లోపిస్తుంది. నటిస్తున్నా, ఆధ్యాత్మిక చూపు లేదు. ఆధ్యాత్మిక అనుభవాలు విన్న వాటిని చెబుతున్నాం, అనుభవించి చెప్పటం లేదు. ఈ రాత్రి నేను మాట్లాడుతున్న ప్రతి మాట మీ హృదయంలోనికి తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. 2013 డిఫరెంట్గా ఏముండదు. ఉదయం సాయంకాలం అంతా సాధారణమే. కానీ 2013లో నువ్వు డిఫరెంట్గా ఉండాలి. నిన్ను చూచిన వారు నువ్వు డిఫరెంట్గా ఉన్నావని చెప్పగలగాలి. ఆ నక్షత్రం మిగిలిన నక్షత్రాల వంటి నక్షత్రం కాదు. యేసు వైపు నడిచిన నక్షత్రం, యేసు ఉన్న చోటు మీదకి వచ్చిన నక్షత్రం, వారిని ఆకర్షించిన నక్షత్రం. అది నీ జీవితం కూడా అలా ఉండాలి. మన జీవితాలు ఇతరులను క్రీస్తు దగ్గరకు నడిపించేవిగా ఉండాలి తప్ప క్రీస్తు దగ్గరికి నడిచే వారికి ఆటంకం కలిగించేవిగా ఉండకూడదు. ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మన జీవితాలు మారాలి, మన హృదయాలు మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మన గమ్యం మారాలి. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం అచ్చం కృష్ణమోహన్ గారు, వీరభద్రయ్య గారు, వారి తండ్రి గారు 1 టౌన్ నుంచి, అలాగే అమీనాపేట వాస్తవ్యులు పులుగుజ్జు వినయానంద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు మేరీ రోజ్ గారు, కుమార్తెలు అవిలా ప్రసాద్ గారు, అమల గారు, రాజా రాకేష్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాలను ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ఉన్నాం ప్రభు. ప్రార్థన చేస్తున్నాం, మీ కృప కొరకై వేడుకుంటున్నాం. ఆహాబు వంటి దుష్టులంగా ఉండకుండా 2013లో ప్రభు నీ మాట వినేవారంగా ఉండటానికి, నీ స్వరం వినేవారుగా ఉండటానికి, ప్రవర్తించేవారంగా ఉండటానికి సహాయం చేయండి. మా లైఫ్కి ఒక మీనింగ్ ఇవ్వండి, పర్పస్ ఇవ్వండి ప్రభు. ఈ రాత్రి ప్రత్యేకంగా అచ్చం కృష్ణమోహన్ గారి కుటుంబాన్ని, వినయానంద్ కుమార్ గారి కుటుంబాన్ని దీవించండి. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు ప్రభువా పంపించండి. మీరే మాకు ఆధారం, సహాయం చేయండి. యేసు ప్రభు ద్వారా అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.